యుద్ధంలో వ్యూహం ముఖ్యం. మనం బాహుబలి సినిమాలో చూసుంటాం. అంటే ఈ తరం పిల్లలకైతే బాహుబలి సినిమాలో చూస్తాం. భారీ ఎత్తున బలగం వచ్చినటువంటి సందర్భంలో మూడు వైపుల నుంచి దాడి చేసి ఒక్కసారిగా అటాక్ చేసేటటువంటి తీరు, అదొక వ్యూహం చూపించారు. అట్లాగే ఏదైతే అనుష్క వాళ్ళ రాజ్యంలోకి ఒక్కసారిగా పిండారీలు వచ్చి మీద పడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళకి తక్కువ బలగం ఉంటే వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఉన్నటువంటి ప్రజలతోనే ఎట్లా అటాక్ చేశారన్నట్టు. అంటే తక్కువ సైన్యం ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ సైన్యం ఉన్నదాని మీద గెలవాలంటే ఒక వ్యూహం. మహాభారతంలో కూడా అదే కనబడుతుంది. కురుక్షేత్రంలో పాండవులకు ఉన్నది 7 అక్షౌహిణులు, కౌరవులకు ఉన్నది 11 అక్షౌహిణులు. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పంటే వాళ్ళకు 11 లక్షల మంది, వీళ్ళకి 7 లక్షల మంది ఉన్నారనుకుందాం. అప్పుడు ఎట్లాగా? అదే యుద్ధ వ్యూహం. అందులో పద్మ వ్యూహం దగ్గర నుంచి రకరకాలైన వ్యూహాలు పన్నుకుంటూ శత్రువుల్ని తొదముట్టించుకుంటూ పోవడం. ఇప్పుడు ఉక్రెయిన్కి దగ్గర తక్కువ సైన్యం ఉన్నప్పుడు, ఆయుధాలు ఎక్కువ ఉన్నప్పుడు శత్రువుల్ని తగ్గించుకుంటూ పోవాలి. అది చేత కావట్లేదు. క్రమక్రమంగా ఒక్కొక్క ప్రాంతం రష్యా స్వాధీనం అవుతుంటే పారిపోతూ ఉండటం అన్నటువంటిది ఉక్రెయిన్ వంతు అవుతుంది. వ్యూహ వైఫల్యమే ఇదంతా కూడా అన్నటువంటిది యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి.